ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర 5G మొబైల్స్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఫ్రీగా అయితే 5G నెట్వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళకైతే అసలకి నెట్ ఎంత వాడినా అవుతదనమాట. బట్ కాపోతే ఏందంటే ఇక్కడ 4G మొబైల్స్ ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నెట్ ఇష్యూస్ గాని, నెట్ సక్కరగా అందకపోవడం గాని, కొన్ని కొన్ని సార్లు అసలు నెట్ కూడా తొందరగా అయిపోతుందనమాట. మీరు మీ మొబైల్ 4G అయితే, మీ మొబైల్ అయితే మీకు ఇప్పుడు ఈ ఎయిర్‌టెల్, జియో ఇవైతే మీకు 5G ఉంటేనే మీకైతే అన్‌లిమిటెడ్ నెట్ అయితే వస్తుందనమాట. సో, ఒకవేళ మీది 4G మొబైల్ అయితే మీరైతే వీఐ సిమ్ అయితే వాడండనమాట. మీరు వీఐ సిమ్ వాడటం వల్ల ఏందంటే మీకైతే 365 రూపీస్‌కైతే మీకైతే అన్‌లిమిటెడ్ డేటా అయితే వస్తుందనమాట. సో, ఇది కూడా ఏందంటే మీ ఏరియాని బట్టి మీకు వీఐ సిమ్ యొక్క నెట్వర్క్ ఏ విధంగా ఉందో చూసుకొనైతే మీరైతే ఈ వీఐ సిమ్ కొనుక్కోండి. అండ్ మీకు ఒకవేళ మీ ఏరియాలో వీఐ సిమ్ యొక్క సిగ్నల్ సూపర్‌గా ఉన్నప్పుడు గనుక మీరు ఖచ్చితంగా వీఐ సిమ్ తీసుకోండి. అండ్ ఇది మీకైతే ఫ్రీగా అన్‌లిమిటెడ్ డేటా అయితే ఇస్తుందనమాట. సో, దీనివల్ల అయితే మీకైతే మీ మొబైల్ 4G అయినా సరే మీకు అన్‌లిమిటెడ్ డేటా ఖచ్చితంగా వస్తుందనమాట. సో, ఈ విధంగా మీరైతే 5Gతో పాటు మీరు 4Gలో మొబైల్ కూడా అన్‌లిమిటెడ్ డేటా పొందడానికి అయితే అవకాశం ఉండిద్ది. అండ్ నా సలహా ఏందంటే మీరు ఈ వీఐ సిమ్ అయితే సెకండరీ సిమ్‌గా అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ సిమ్‌గా చూస్ చేసుకున్న వాళ్ళైతే మీకు అప్పుడప్పుడు కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూస్ గాని, కాలింగ్ ఇష్యూస్ గాని వస్తుంటాయన్నమాట. సో, కాబట్టి మీరు ఈ వీఐ సిమ్ డేటా కోసం అయితే ఇది సెకండరీ సిమ్‌గా యూజ్ చేసుకుంటే ఏందంటే మీకు అన్‌లిమిటెడ్ డేటాకి బాగుండిద్ది. అండ్ నార్మల్‌గా ఇది మీకు పర్సనల్‌గా కూడా కొంచెం బాగా యూజ్ అయిద్దనమాట డేటా పరంగా. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్ బై బై.